హాయ్ ఎవ్రీవన్, ఈరోజు ఈ వీడియోలో మీకు సీనియర్ సిటిజన్స్కి ఎన్ని ప్లస్ పాయింట్స్ ఉన్నాయి, ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయి అనే దాని గురించి ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సీనియర్ సిటిజన్ కార్డ్ అప్లై చేసుకుంటే ఏమేమి బెనిఫిట్స్ వస్తాయి అనే దాని గురించి ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. ఈ సీనియర్ సిటిజన్ కార్డు వల్ల వాళ్ళకి ఏంటంటే క్యాష్ బ్యాక్ బాగా వచ్చేది, అంటే ప్రతి దాంట్లోనూ డిస్కౌంట్ ఉంటుంది, ప్రతి దాంట్లో కన్సెషన్ అనేది ఇస్తారు. అవి ఏమేమిటి అనే దాని గురించి మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి చూసినట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఈ సీనియర్ సిటిజన్ కార్డ్ అనేది దాని యొక్క బెనిఫిట్స్ ఏంటంటే గవర్నమెంట్ నుంచి రికగ్నైజ్డ్ కార్డ్ అనమాట. ఈ సీనియర్ సిటిజన్ కార్డ్ అనేది ఇది సిటిజన్స్ ఎవరైతే అబోవ్ 60 ఏజ్తో ఉంటారో వాళ్ళకి ఇది అరేంజ్ చేస్తారనమాట. అబోవ్ 60 ఉన్న వాళ్ళు దీన్ని అప్లై చేసుకోవచ్చు. దీనివల్ల వాళ్ళకి బెనిఫిట్ ఏంటంటే ట్రావెల్ చేసినప్పుడు కన్సెషన్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. ఆఫరింగ్ ట్రావెల్ కన్సెషన్స్ అంటే మీరు ట్రావెలింగ్ చేస్తుంటారు కదా, ఆ బస్ కానీ ట్రైన్స్లో కానీ ఎట్లయినా సరే మీరు ట్రావెల్ చేస్తుంటారు కదా, అలా ట్రావెల్ చేసినప్పుడు మీకు వాటి యొక్క ఛార్జెస్ అనేది కన్సెషన్తో మీకు రిటర్న్ వస్తాయి అనమాట క్యాష్ బ్యాక్లో. లేదంటే మీకు డిస్కౌంట్ అనేది ఇస్తారు 5%, 10%. అంటే మీరు వెళ్ళే ట్రావెల్ చేసేదాన్ని బట్టి సీనియర్ సిటిజన్కి ఎంత డిస్కౌంట్ ఉన్నది అనేది వాళ్ళు ఇస్తారనమాట. ఇంకా హెల్త్ కేర్ రిలేటెడ్ సంబంధించిన బెనిఫిట్స్ కూడా నేషనల్ వైడ్లో చాలా ఉన్నాయి. ఫస్ట్ మీరు రైల్వేస్ డిస్కౌంట్ చూసినట్లయితే ఇది చాలా బిగ్ అనమాట. మెన్స్ ఎవరైతే మగవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి 40% ఫేర్ కన్సెషన్ అయితే ఉంది రైల్వే నుంచి. ఒకవేళ ఉమెన్స్ చూసినట్లయితే ఆడవాళ్ళకి చూసినట్లయితే అప్ టు 50% డిస్కౌంట్స్ ఆన్ ఆల్ ట్రైన్స్ అని ఉంది. సో ఉమెన్కి అయితే 50% డిస్కౌంట్, అప్ టు 50% డిస్కౌంట్స్ ఆఫ్ ఆల్ ట్రైన్స్. అదే మెన్స్ అయితే అప్ టు 40% ఫేర్ కన్సెషన్ ఉంది. సో 10% అనేది వేరియేషన్ అయితే ఉందన్నమాట. ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే ఎయిర్ ట్రావెల్ చేస్తారు కదా ఫ్లైట్స్లో వాటిలో, సో అలా ట్రావెల్ చేసిన వాళ్ళకి డిస్కౌంట్ చూసినట్లయితే అప్ టు 25% అనేది ఆఫ్ ఉన్నది ఫ్లైట్స్లో సీనియర్ సిటిజన్స్కి. ప్లస్ బ్యాగేజ్ అండ్ ఫ్లెక్సిబుల్ బుకింగ్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. బ్యాగేజ్ ఆప్షన్ ఉంది, ప్లస్ ఫ్లెక్సిబుల్గా మీకంటే మీకు ఏ కన్వీనియంట్ కావాలంటే ఆ కన్వీనియంట్లో మీ బుకింగ్ అనేది చేసుకోవచ్చు. దానికి సంబంధించిన బెనిఫిట్స్ అన్ని మీకు వస్తాయి. ఇంకా మీరు బస్సెస్లో ట్రావెల్ చేస్తుంటారు కదా, సీనియర్ సిటిజన్స్ ఉన్న వాళ్ళు బస్సెస్లో ట్రావెల్ చేసినట్లయితే వాళ్ళకి అఫోర్డబుల్లో బస్సెస్ అనేది దొరుకుతాయి అనమాట. చాలా స్టేట్స్ వరకు సీనియర్ సిటిజన్స్కి ఫ్రీ ఫేర్ అనేది ఇస్తున్నారు, లేదంటే డిస్కౌంట్ అనేది కూడా ఇస్తున్నారు అనమాట. సీనియర్ సిటిజన్ కార్డ్ అయితే సీనియర్ సిటిజన్స్ ఉంటే వాళ్ళకి ట్రావెల్లో చాలా డిస్కౌంట్ అనేది ఇస్తున్నారు. బస్ ట్రావెల్ చేస్తుంటారు కదా, అలాంటి వాళ్ళకి సిటిజన్ కార్డ్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ చూసినట్లయితే హెల్త్ కేర్ సపోర్ట్, అది కూడా సీనియర్ సిటిజన్స్ ఉన్న వాళ్ళకి ఈ హెల్త్ కేర్ సపోర్ట్ అనేది చాలా హెల్ప్ అవుతుంది. అదేంటంటే ఎలిజిబుల్ సీనియర్స్ ఉంటారు కదా, ఎలిజిబుల్ సీనియర్ సిటిజన్స్ వాళ్ళకి ఏంటంటే హెల్త్ కవరేజ్ అనేది గవర్నమెంట్ నుంచి వచ్చింది. గవర్నమెంట్ హెల్త్ కేర్ స్కీమ్స్ ఉంటాయి కదా, అందులో నుంచి ఈ బెనిఫిట్ అనేది రావడం జరుగుతుంది హెల్త్ కేర్ ఫెసిలిటీస్ సంబంధించి. అసలు అయితే ఎలా అప్లై చేయాలి, దానికోసం మీరు ఏం చేయాలి అని అంటే అందుకోసం మీరు అఫీషియల్ గవర్నమెంట్ పోర్టల్ ఓపెన్ ఉంటుంది కదా, అందులో వెబ్సైట్ ఉంటుంది, స్టేట్ వెబ్సైట్. సో అఫీషియల్ గవర్నమెంట్ పోర్టల్ అయితే ఉంది, దాని యొక్క వెబ్సైట్ అయితే కనిపిస్తుంది. కింద నేను లింక్లో కూడా ఇస్తాను, కామెంట్ సెక్షన్లో పిన్ చేస్తాను కావాలంటే. సో ఆ లింక్ ఓపెన్ చేసినా సరే మీకు ఇలా ఓపెన్ అయిపోద్ది. పైన కనిపిస్తుంది చూసారు కదా, సీనియర్ సిటిజన్ రిజిస్ట్రేషన్, లేదంటే మహారాష్ట్ర సీనియర్ సిటిజన్ రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ అని చెప్పింది. సో మీరు అందులో ఫస్ట్ లింక్ ఉంది కదా సీనియర్ సిటిజన్ రిజిస్ట్రేషన్ అనేది, అది సెలెక్ట్ చేసుకోండి, ఏజ్ సబ్మిట్ చేయండి, ఆ తర్వాత అడ్రస్ ప్రూఫ్ అనేది అటాచ్ చేయండి. దాంతోపాటు ఒక ఫోటో కూడా తీసుకోవాలి. దాని తర్వాత మీరు ఏం చేస్తారంటే మీరు ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు, ఏదైనా గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్ళినా సరే అప్లై చేయొచ్చు అనమాట. అలా అప్లై చేస్తే మీకు ఈజీగా వచ్చేస్తుంది. దాన్ని బట్టి మీరు ఆ కార్డ్ని యూజ్ చేసుకోండి. మీరు ఎక్కడికైనా ట్రావెల్ చేసినా లేదంటే హాస్పిటల్స్లో అయినా సరే మీకు మంచి కన్సెషన్స్ అనేది పొందొచ్చు. సో ఇది ఫ్రెండ్స్ ఫైనల్గా మన వీడియో. ఈ వీడియోలో మీకు సీనియర్ సిటిజన్స్కి బెనిఫిట్ అయ్యే కార్డు ఎలా ఉంది, అంటే సీనియర్ సిటిజన్ కార్డు దీనివల్ల బెనిఫిట్స్ ఏంటి, ఎలా యూజ్ అవుతాయి, ఎక్కడ యూజ్ అవుతాయి అనే దాని గురించి మీకు ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనుకుంటాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. ఈ వీడియో ఎలా అనిపించింది అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక హెల్ప్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ విల్ కమ్ అప్ విత్ అందర్ వీడియో.